My dear friends, today the Lord is here to bring us great victory. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున దేవుడు గొప్ప విజయమును మనకు అనుగ్రహించుటకే ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు. As we see in Psalm 85:8, 85వ కీర్తన 8వ వచనములో మనము చూసే రీతిగా He promises peace to His people. ఆయన తన ప్రజలకు సమాధానమును వాగ్దానము చేయిచు ఉన్నారు. If you look at this verse, it says to His servants, the ones who serve Him. ఈ వచనమును మనము చూచినట్లయితే తన భక్తులతో ఆయన శుభవచనములు సెలవిచ్చును అని వ్రాయబడింది. Yes, to us God gives peace and clarity in the midst of problems. అను దేవుడు మనకు సమస్యల మధ్యలో స్పష్టతను అలాగే సమాధానమును కూడా ఆయన అనుగ్రహించువాడై ఉన్నారు. His thoughts of peace come to us. ఆయన సమాధానకరమైన యోచనలు మన యొద్దకు వచ్చును. Without this, we end up in panic. ఇది లేకపోతే మనం భయకంపితమైన విధానాల్లో అంతమైపోతాం. We look for human ways to come out of our troubles. మన సమస్యల నుంచి బయటికి రావడానికి మానవ మార్గములను చూస్తాం. Even looking for corrupt ways. అక్రమ మార్గాలను కూడా మనము చూచెదము. Doing things in panic and ending up in a bigger mess. భయకంపితమైన విధానములో మరింకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి మనము నెట్టివేయబడతాం. The Lord doesn't want us to end up that way. ప్రభు మనం ఆ రీతిగా అంతము కావాలని ఆయన కోరుకోవడం లేదు. He wants us to continue clearly in His plan alone. నిరంతరాయముగా ప్రణాళికలో మాత్రమే కొనసాగాలని కోరుతున్నారు. So He gives us His peace. కనుక ఆయన మనకు తన శాంతిని అనుగ్రహించును. And His wisdom from that peace. ఆ శాంతిలో నుంచి తన జ్ఞానమును అనుగ్రహించును. This is what happened in Karunya for us. కారుణ్యాలో మా కొరకు ఇలాగునే జరిగి ఉన్నది. When they sent a group to have a commission to give us a grade for accreditation. ఔన్నత్యమునకు సంబంధించిన గుర్తింపును ఇవ్వడం కోసమై ఒక బృందమును వారు పరిశీలన కొరకై కారుణ్యకు పంపించినప్పుడు They pressed us in every area అన్ని వైపులా వారు మాకు ఒత్తిడిని కలిగించి ఉన్నారు. to see if really we have quality. నిజంగా నాణ్యత మాకు ఉన్నదో లేదో అన్నట్లుగా. And in the end, they were astonished to see the campus, చివరిలో వారు క్యాంపస్ ను చూచి నిర్ఘాంతపోయారు. to see the quality and the results. ఆ యొక్క ఫలితాలను నాణ్యతను చూచి ఆశ్చర్యపోయారు. And they spoke highly. వారు చాలా ఉన్నతముగా మాట్లాడారు. When we were expecting a great grade, మేము గొప్ప ఔన్నత్యము గల స్థాయిని ఆశిస్తూ ఉండి ఉన్నప్పుడు what we got was them saying that they're going to send another commission, another group to test us. మమ్మల్ని పరీక్షించడం కోసం ఇంకొక కమిషన్ ఇంకొక బృందాన్ని పంపిస్తారనే వార్త తెలియచేశారు. You have to wait many more months. మీరు ఇంకా అనేక నెలలు వేచి ఉండాలి అని చెప్పారు. Another group will come. ఇంకొక బృందం వస్తుందని చెప్పారు. That's when the Lord said, guard yourself in my patience, అప్పుడే ప్రభువు మాకు సెలవిచ్చారు, ఓర్పుతో సహనముతో మిమ్మల్ని భద్రం చేసుకోండి, in my peace and pray. నా యొక్క సమాధానముతో మీరు ప్రార్థన చేయండి. So we fasted and prayed కనుక మేము ఉపవాసముండి ప్రార్థించాం. as a team. ఒక బృందముగా ప్రార్థించాం. And the Lord spoke so purely and directly to us through His word ప్రభు తన వాక్కు ద్వారా చాలా నేరుగా పవిత్రముగా మాతో మాట్లాడి ఉన్నారు. about the plans that He has in the future for Karunya కారుణ్య కోసం భవిష్యత్తులో ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను ఆయన మాతో మాట్లాడారు. and how we should be. మేము ఏ విధంగా ఉండవలనో మాట్లాడారు. And we rejoiced and prayed over it. మేము ఎంతగానో ఆనందించి అందును గురించి ప్రార్థించాం. Tremendous peace filled us. ప్రచండమైన సమాధానం మమ్మల్ని నింపింది. And what happened? అప్పుడు ఏం జరిగింది? The second commission group came రెండవ కమిషన్ బృందం వారు రావడం జరిగింది. and again pressed us. మరలా వారు ఒత్తిడిని మాకు కలిగించారు. But our team still patiently handled and cared for them అయితే మా బృందం వారి కోసం ఎంతగానో సమాధానంగా నిర్వహించారు. and presented all the facts. వాస్తవాలన్నీ కూడా వారి ముందు ఉంచి ఉన్నారు. The result was us getting the top A++ grade in accreditation. ఆ విధంగా అత్యున్నత ప్రమాణాలలో A++ గ్రేడు మాకు The లభించింది. highest in the nation. దేశంలో అత్యున్నతమైన స్థాయిలో God honored us in all circles of the nation దేవుడు దేశంలోని అన్ని రంగములలో కూడా మమ్మును ఘనపరచి ఉన్నారు. because He made us guard our hearts and our words in peace ఎందుకనగా మా మాటలను హృదయములను ఆయన సమాధానంతో కావలి కాసి ఉంచారు. and not talk a word extra to against them. వారికి విరుద్ధంగా వారికి అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేశారు. Let us receive this peace. మనము కూడా ఈ శాంతిని స్వీకరిద్దాం. Loving Lord, as your children are serving you patiently, ప్రియమైన ప్రభువా, మీ బిడ్డలు సహనముతో మిమ్మును సేవించుచూ ఉండగా even when they are attacked, Lord, వారు దాడికి గురి అయినప్పుడు కూడా, even when they're persecuted, వారు హింసించబడుతున్నప్పటికీ కూడా, even when they're violently pressed, హింసాత్మకంగా అణచివేయబడుతూ ఉన్నప్పటికీ, even when the injustice is done to them. వారికి అన్యాయము జరుగుతూ ఉన్నట్టుగా ఉండి ఉన్నప్పటికీ, Lord,
Please give us great peace to handle this. ప్రభువా దయచేసి చేపట్టుకోవడానికి సమాధానం మాకు ఇవ్వండి. Right now, let your peace fill your children's heart. ఇప్పుడే మీ సమాధానం మీ బిడ్డల హృదయములను నింపును గాక. They're serving you with patience and trusting you, Lord. వారు సహనముతో నిన్ను సేవిస్తూ నీ యందే నిరీక్షణ కలిగి ఉన్నారు. You will do justice for us. మీరు మా కొరకే న్యాయము జరిగించెదరని. Help us guard our hearts in you with peace. మీలో మా హృదయములను సమాధానముగా కాపాడుకునే కృప దయచేయండి. Let it take away every discouragement and disappointment. ప్రతి విధమైన నిరుత్సాహము నిరాశను అది తొలగించి వేయలాగున చేయండి. Let it heal every tear, Lord. ప్రతి కన్నీటిని అది స్వస్థపరచులాగున చేయండి ప్రభు. Let peace prevail. సమాధానము వర్ధిల్లును గాక. And let God's way be shown to them. దేవుని మార్గములు వారికి చూపించబడును గాక. Speak to them, your servants, Lord. ప్రభువా మీ దాసులైన వారితో మీరు మాట్లాడండి. Promise the way for the future for them. వారి భవిష్యత్తు కొరకైన మార్గమును వారికి వాగ్దానం చేయండి. And we pray that these problems will be removed. ఈ సమస్యలని కూడా తొలగించి వేయబడవలనని ప్రార్థన చేయుచున్నాం. And God's victory, we claim it right now, Lord. దేవుని విజయం ఇప్పుడే స్వతంత్రించుకొనబడును గాక ప్రభువా. Right now, Lord. ఇప్పుడే ప్రభువా. Let your victory come in every place in our ministry, in our work, in our business. మా ప్రతి స్థలములో సేవలో పరిచర్య వ్యాపారములో మీ విజయం మాకొచ్చును గాక. In our family, మా యొక్క కుటుంబ జీవితంలో we receive victory after victory. విజయం వెంబడి విజయాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. Thank you, Lord. ప్రభువా మీకు వందనములు చెల్లించుచూ ఉన్నాము. Amen. ఆమేన్. Like this video and send it to all your friends. ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ కూడా పంపించండి. And subscribe to the channel to receive God's promise every day. ప్రతి రోజున దైవ వాగ్దాన ఆశీర్వాదాలు స్వీకరించడం కోసమై ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. The admissions for the Karunya 26-27 academic year has opened. అలాగే విద్యా సంవత్సరం 2026-27 కోసమై కారుణ్య ప్రవేశములు ఆరంభించబడి ఉన్నవి. Enroll your children in the Karunya University as a student. మీ బిడ్డలను కారుణ్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా నమోదు చేసుకోనండి. And also as a student in the Karunya Christian School with the CBSE syllabus. అలాగే కారుణ్య క్రిస్టియన్ స్కూల్లో CBSE సిలబస్ తో పాఠశాలలో మీ బిడ్డలను చేర్పించండి. All these are in the campuses of Karunya Nagar in Coimbatore. ఇవన్నీ కూడా కోయంబత్తూరులో కారుణ్య నగర్లో అమర్చబడి ఉన్నవి. Yes, Karunya raises a godly generation అవును, కారుణ్య దైవికమైన తరమును లేవనెత్తుతోంది. and also global leaders. అలాగే విశ్వవ్యాపితమైన నాయకులను కూడా. They are excellent in research. వారు పరిశోధనలో ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. They are excellent in value systems. విలువల వ్యవస్థలో కూడా వారు ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. And they have high academic knowledge and the ability to accomplish. అత్యంత ఉన్నత విద్యా సామర్థ్యాన్ని, కార్యసాఫల్యత సామర్థ్యాన్ని వారు కలిగి ఉంటున్నారు. You will see your child turning to be a global leader when your son, your daughter is connected to Karunya University. మీరు మీ యొక్క కుమారుడు కుమార్తె కారుణ్యకు అనుసంధానమై ప్రపంచవ్యాప్త నాయకులుగా లేవనెత్తబడ్డం చూచెదరు. And the grace of God will be upon your son దేవుని కృప మీ కుమారుని మీద ఉంటుంది, and your daughter. మీ కుమార్తె మీదను ఉంటుంది. We have residential accommodation in the campus, విద్యా ప్రాంగణంలోనే వసతి సౌకర్యాలు ఉన్నాయి. and we have students coming from all parts of India, also some parts of the world. భారతదేశంలోని అన్ని ప్రాంతాలు అలాగే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడం జరుగుతోంది. There's ample opportunity for your talents to shine. మీ తలాంతులు ప్రకాశించడానికి విశాలమైన అవకాశాలు ఉన్నాయి. Come to Karunya. కారుణ్యకు రండి.